నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రేషన్ డీలర్లకు 5 నెలల కమిషన్ ఇవ్వాలి. ఎల్లారెడ్డి ఆర్టీఓకి వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్లు. వినాయకుడి శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన అధికారులు. ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. వరల్డ్ ఐకాన్ అవార్డు అందుకున్న డాక్టర్ రవీంద్ర మోహన్. రేషన్ డీలర్లకు పెండింగ్ లో ఉన్న కమిషన్ వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ నేతృత్వంలో రేషన్ డీలర్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆర్టీఓ పార్థసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. 5 నెలల కమిషన్ డబ్బులు ఇప్పటి వరకు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్కు ఒకేసారి విడుదల చేయాలని కోరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు నెలకు 5,000 గౌరవ వేతనం, క్వింటాకు 300 కమిషన్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో వినాయక శోభాయాత్రకు సంబంధించిన ముందస్తు రూట్ మ్యాప్ను సోమవారం సీఐ రాచారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఎస్ఐ బొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, విద్యుత్ శాఖ డిఈ విజయసారథి, ఏఈ వెంకటస్వామిలు పరిశీలించారు. వినాయక ఉత్సవాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. అలాగే విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వినాయక ఉత్సవ ఊరేగింపులో అప్రమత్తంగా ఉండి విద్యుత్ తీగలకు ఉత్సవ విగ్రహాలు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేబుల్ వైర్లను తొలగించి కాలనీలోని రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి శోభాయాత్ర ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూడాలని చర్చించారు. మండపాల నిర్వాహకులు భక్తులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైతే విద్యుత్ శాఖ వారికి సమాచారం అందించాలని అన్నారు. బీజేపీ ఓట్ చోరీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని, అందుకే కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లో 10% మైనార్టీలకు ఇవ్వాలని కుట్రలు చేస్తోందన్నారు. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. నేను అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొద్ది గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ఇది ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, మరి మాట్లాడుతూ ఉన్నాను బీసీ ఒక రిజర్వేషన్ల గురించి. నిన్న మాత్రం మరి స్పష్టంగా చెప్పారు, మా పార్టీయే మీ బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 42%. నేను అంతకుముందే చెప్పాను మా పార్టీని 46 ఇస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు 42 ఇస్తున్నారు. 42లో మన 10% ముస్లింలకు ఇస్తా అన్నారు. అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లో కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులు. ఎందుకంటే
రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ మోస్ట్ కంపాషనేట్ సర్జన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఐకాన్ అవార్డ్స్ వేడుకల్లో ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఎరిట్రియన్ అంబాసిడర్ అలెమ్ సెహాయ్, ఓల్ట్ మరియం ట్రేడ్ కమిషనర్ డాక్టర్ సేనోరిటా ఐజాక్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వస్తున్నందున సోమవారం ప్రాజెక్టు 2 వరద గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్ సాకేత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం 15,482 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతం నుండి నీరు వస్తున్న కారణంగా ప్రాజెక్టు 2 వరద గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్ల మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404 అడుగులు నీరు నిల్వ ఉందని అన్నారు. దీంతో ప్రధాన కాలువ ద్వారా 2,100 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు వంకలు కూడా వర్షపు నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువులు, గొర్రెల కాపరులు ఎవరు నీటి ప్రవాహంలోకి కాలువల్లోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు గాని లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ 2 అవిభక్త కవలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుందుబి, భీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరాం, ఓయూవీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనని అన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయే అన్నారు. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియానని యాదయ్య తెలంగాణ కోసం అమరులయ్యారు. ఈ వర్సిటీ ఐపీఎస్, ఐఏఎస్లను అందించింది. ఈ వర్సిటీకి గొప్ప చరిత్ర ఉంది. 100 ఏళ్లలో ఓయూకు వీసీగా దళితుని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సుప్రీంకోర్టుకు వెళ్లి కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికను అడ్డుకున్నారు. మరో 15 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారు. గత పాలకుల కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని అన్నారు. ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయన్నారు. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరాం గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది? ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు. నేనైతే చెంపలు వలగొడుతుంటే ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. సీఎం ఓయూ పర్యటన దృష్ట్యా విద్యార్థులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ను చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషన్ను జిల్లా భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందిరమ్మ ఇళ్లలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నామని, ప్రభుత్వ అధికారులు తమ వద్ద డబ్బులు అడగకుండా కట్టడం చేయాలని కోరారు. అలాగే 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 5,000 పింఛన్ ఇవ్వాలని, లేబర్ కార్డు శాశ్వతంగా ఉండే విధంగా చేయాలన్నారు.
బాన్సువాడ పరిధిలో లేబర్ ఆఫీసులో బోగస్ కార్డులు అత్యధికంగా ఉన్నందున విచారణ జరిపి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ బ్రహ్మారెడ్డి, కో కన్వీనర్ సాయన, లింగంపేట్ సంజీవులు, జిల్లా కో కన్వీనర్ మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఎల్లారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి మర్లు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్బాయి మండలం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పైడి ఎల్లారెడ్డి తన సొంత నిధులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండకూడదని షెడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ నేను ఉంటానని, ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు తోడుగా ఉంటానని, నాయకుడు అనేవారు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేవాడు కాదు, మనకు ఉన్న వాటిలో కొంత ఎదురు వారికి సహాయం చేసి అందించేవాడు నిజమైన నాయకుడని అన్నారు. శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి తన యొక్క సేవలను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, ఎల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, తాడ్వాయి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి కళ్యాణి, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎన్డీఏ సీఎంలకు వర్తిస్తుందని అమిత్ అన్నారు. దేశంలో ఎన్డీఏ సీఎంలే ఎక్కువ, పీఎం కూడా ఎన్డీఏ వ్యక్తి. ఈ బిల్లు మా సీఎంలను ప్రశ్నిస్తోంది. ఒకవేళ తప్పుడు కేసు అయితే కోర్టులు బెయిల్ ఇస్తాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు కళ్ళు మూసుకునుండవు. బెయిల్ రాకపోతేనే పదవి పోతుంది. సీఎం, పీఎం, మంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్యంలో సరైందేనా అని ప్రజలు విపక్షాలను అడుగుతున్నారని అన్నారు. और फिर उसके बाद वो वापस आ गए. क्या यही होने वाला है हर नॉन बीजेपी चीफ मिनिस्टर के साथ? आप मुझे एक बात का सवाल जवाब दीजिए. नॉन बीजेपी बीजेपी छोड़ दीजिए, दोनों के लिए समान कानून है, परंतु किसी ने भी जेल से सरकार चलानी चाहिए क्या? आजादी से अब तक कई सारे नेता जेल में गए, कई सारे मुख्यमंत्री भी गए, मंत्री भी गए, और सबने इस्तीफा देकर जेल में गए. अभी अभी एक ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना. ढेर सारे ऐसे लोग हैं जिन्होंने इस्तीफा दिया. तमिलनाडु के कुछ मंत्रियों ने नहीं दिया, दिल्ली के मंत्री और मुख्यमंत्री ने नहीं दिया, और सरकार के सचिव, डीजीपी, मुख्य सचिव इनके पास आदेश लेने के लिए जेल में जाएंगे. ये क्या हमारे लोकतंत्र को दुनिया में सम्मान दिलाएगा क्या? ये मुद्दे पर चिंता, चर्चा होनी चाहिए, नहीं होनी चाहिए. और मैं आज जो कांग्रेस पार्टी इसका मुखर कर विरोध कर रही है, वो कांग्रेस पार्टी के एक स्टैंड को ही मैं कह रहा हूं. जब यूपीए की सरकार थी, श्री मनमोहन सिंह जी इनके प्रधानमंत्री थे और लालू प्रसाद यादव जी इनके मिनिस्टर थे. लालू प्रसाद जी को सजा हो गई. मनमोहन सरकार एक ऑर्डिनेंस लेकर आई कि 2 साल की सजा हो तो भी अपील का स्टेज बाकी है तो उनकी सदस्यता नहीं जाती है. यही मॉरल ग्राउंड था जो आप कोट कर रही हो. तो एक ऑर्डिनेंस लेकर आए कि हम इसको बदल दे रहे हैं. ऑर्डिनेंस से बदलने का कैबिनेट ने प्रस्ताव भी किया. यही श्री राहुल गांधी इसको कंप्लीट नॉनसेंस कहकर सार्वजनिक रूप से प्रेस कॉन्फ्रेंस में फाड़े थे ऑर्डिनेंस को. और देश की कैबिनेट ने और देश के प्रधानमंत्री ने जो फैसला लिया था, उनकी पार्टी के ही प्रधानमंत्री ने जो फैसला लिया था, उसका मॉरल ग्राउंड पर उन्होंने मखौल उड़ाया था. और मनमोहन सिंह एक सॉरी फिगर बनकर रह गए थे पूरी विश्व के सामने. आज वही राहुल गांधी बिहार में सरकार बनाने के लिए सजा हो गई, वो लालू प्रसाद जी को गले मिल रहे हैं. ये ड्यूअल स्टैंडर्ड नहीं है क्या? इस బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేషన్ డీలర్లకు 5 నెలల కమిషన్ ఇవ్వాలి. ఎల్లారెడ్డి ఆర్టీఓకి వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్లు. వినాయకుడి శోభాయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించిన అధికారులు. ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు.
వరల్డ్ ఐకాన్ అవార్డు అందుకున్న డాక్టర్ రవీంద్ర మోహన్. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.